సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని, జీవిరెడ్డి ఇష్యూని? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గమనిస్తున్నాను అందరూ మాట్లాడింది. ఇక్కడ ఒక అంశం అండి, జీవి రెడ్డి గారు తీసుకుంటే ఆయన ఒక మృదు స్వభావి, ఆయన ఒక స్పోక్స్ పర్సన్, పార్టీ గొంతుకును ఎన్నోసార్లు ఆయన వినిపించిన వ్యక్తి. ఆయన పలుమార్లు ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు కూడా ఎన్నో సార్లు పార్టీ అధికారంలో లేనప్పుడు బహిరంగంగా ఆయన వినిపించిన వ్యక్తి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఆయన పార్టీ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించిన సమయంలో కూడా ఎన్నో అక్రమాలు, పలు అక్రమాలు. ఆర్జీవి గారు తీసిన వ్యూహం సినిమాకి 2 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ నుంచి బదలాయింపు అయిందని ఒక ఆరోపణ. అలాగే విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన శాంతి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారి ఇద్దరు చెల్లెళ్ళకి ఉద్యోగం ఇచ్చారు అనే ఒక ఆరోపణ. అదే విధంగా అక్రమంగా 400 మందిని పైచులకు ఉద్యోగాలు వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో ద్వారా ఇచ్చారని పలు ఆరోపణలు ఆయన పార్టీ వేదికగా చేసిన దాఖలాలు ఉన్నాయి. వీటి మీదంతా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు, ఇవన్నీ విచారణ జరపాలి, వీటన్నిటిని వెలుగులోకి తీసుకురావాలి. వైసీపీ మీద గట్టిగా పోరాటం చేశాం మనము అధికారంలో లేనప్పుడు. ఈ రోజు మనం అధికారంలో వచ్చినప్పుడు ఏదైతే వైసీపీ హయాంలో ఏదైతే ఈ ఆరోపణలన్నీ ఉన్నాయో దీని మీద సమగ్ర విచారణ జరపాలని ఆయన ఒక ప్రతిపాదన పెట్టిన అంశం తెలిసిన విషయమే. అయితే ఆయన ఎంచుకున్న వేదిక బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడడం ఇది కరెక్టా కాదా అనేది ఒక అంశం. ఆయన అంతర్గతంగా ఆయన అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు వెలబుచ్చుండాలి. ఆ విధంగా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళి ఉండాల్సిన ఒక పరిస్థితి. ఈ రోజు ఏది ఏమైనా కూడా మా అబ్జర్వేషన్ కూడా మిశ్రమ స్పందన వస్తా ఉంది. ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన తొందరపాటుగా ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చు. అయినా కూడా ఆయన పలు సూచనలు చేసి వీలైతే ఆయన టచ్ లోకి వస్తే మళ్ళీ ఆయనతో మాట్లాడి ఇక నుంచి బహిరంగ వేదికలు కాకుండా పార్టీ నియమావళి ప్రకారం ఏది ఉన్నా కూడా పార్టీ నాయకత్వంతో మాట్లాడుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి అనేది మిశ్రమ స్పందన. టీడీపీ కార్యకర్తలు కూడా ఈ రోజు కొంతమంది నేను అక్కడక్కడ చూస్తున్నాను, జీవి రెడ్డి గారికి మళ్ళీ తీసుకోవాలి, జీవి రెడ్డి గారు తొందరపాటు పడినా కూడా ఆయన మళ్ళీ ఆ బాధ్యతల్లోకి తీసుకోవాలని వారి నుంచి వస్తున్న మిశ్రమ స్పందన. ఈ రోజు జీవి రెడ్డి గారు చేసిన పని వల్ల ఐఏఎస్ సంఘం వాళ్ళందరూ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో, మనం చేసిన ఆరోపణలో చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా ఎంచుకునే వేదిక, దాన్ని వ్యక్తపరిచే విధానం, ఇవన్నీ ప్రభుత్వానికి తలనొప్పి కాకూడదు. ఇంతకు ముందు ఆనంద్ గారు చెప్పినట్టు కూడా 140 మంది చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క చైర్మన్ ఈ విధంగా బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బాహాటంగా మాట్లాడితే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన అంశమే. ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేదు అంటున్నారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేనప్పుడు ఇంకా కూడా ఆచితూచి మనం వ్యవహరించాల్సిన అంశం. మనం చేసే ఏ పనైనా ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రజల్లో ఒక మంచి సంకేతం తీసుకునే విధంగా ఉండాలి, కానీ అది వివాదాస్పదం చేసుకుని అనవసర అర్థంతో పోతే దానికి వచ్చిన ఉపయోగం మనకేం లేదు. ఈ రోజు జీవి రెడ్డి గారు కూడా కొంచెం సంయమనం పాటించాల్సింది, ఏదైనా ఉంటే పార్టీ పెద్దలతో మాట్లాడుండాల్సింది, సామరస్యంగా వారు అనుకున్న లక్ష్యాలన్నీ వారు నెరవేర్చుకుని ఉండాల్సింది. అయితే జరగాల్సింది ఏదో జరిగింది. కానీ ఒకటైతే చెప్పగలను, ఆయన ఒక మంచి విద్యావేత్త, ఆయన LLB చేశారు. ఆయన ఏ రోజు కూడా డిబేట్స్ లో కూడా పరుష పదజాలం వాడిన వ్యక్తి కాదు, మృదు స్వభావి. పొరపాట్లు అన్ని జరుగుతూ ఉంటాయి. టీడీపీ ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఇక నుంచి వారిని ఎలా సమయం పంచుకోవాలి, ఎలా వారి నుంచి వారు చేసిన సూచనల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్రభుత్వాన్ని IAS అధికారులు వీళ్ళందరితో సంయమనం చేసుకుని ముందుకు పోవాలనేది ఆలోచించినట్లయితే ఈ వివాదం అంటే ఇక్కడ టీడీపీ అర్థం చేసుకుంటుందో లేకపోతే జీవి రెడ్డి గారిని మళ్ళీ వెనక్కి పిలుస్తుందో అది మనకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే జీవి రెడ్డి ఇష్యూ వచ్చిన తర్వాత జీవి రెడ్డి ఏమంటున్నారు, నా శాఖకి సంబంధించి నేను చూస్తున్నట్టు చైర్మన్గా ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో ఈ అవినీతి జరుగుతోంది, వీటి మీద చర్యలు తీసుకోవాలి
నాకు ఐఏఎస్ అధికారి అందుబాటులో ఉండట్లేదు. ఇప్పుడు ఏంటి 2 కళ్ళు, ఏ కార్పొరేషన్కైనా చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ అంటాం అనమాట ఐఏఎస్ అధికారి. సో వీళ్ళిద్దరు కూడా 2 కళ్ళు లాంటి వారు. మరి 2 కళ్ళు లాంటి వారిలో ఒక కన్ను కనపడకపోతే, ఒక కన్ను మాయమైపోతే ఇంకో కన్నుతోటి ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కన్ను ఉండదు. సో మరి అలాంటి వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి ఆయన ఎవరికి చెప్పుకున్నారు? ఇందాక వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు మంత్రి గారికి చెప్పాలా, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రమశిక్షణాపరమైనటువంటి మీ పోర్ట్ఫోలియో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీకున్నటువంటి దాన్ని ఏమంటాము మన వీళ్ళకి ఉన్నటువంటి పరంపర, అంటే రూల్ ఆఫ్ ఏదో అంటాం దాన్ని. సో ఆ విధంగా చూసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆయన రాజీనామా చేసిన తర్వాత వెంటనే ఆమోదించాల్సి అంత కొంపలు ముడుచుకుపోయేటటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. మరి ఆయన పిలిపించి మాట్లాడి చెప్పుంటే పోయిండేది. ఈరోజు వ్యతిరేకత ఎవరి మీద ఉంటుంది? వంశీ గారి మీదో, లేకపోతే మన శ్రీనివాస్ చౌదరి గారి మీదో, బొట్ల రామారావు గారు నా మీద ఉండట్లేదు. పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది, అసహనం వ్యక్తమవుతుంది, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పార్టీ కేడర్ సోషల్ మీడియాలో. మరి వాళ్ళు నిజంగా టీడీపీ వల్ల, లేకపోతే గతంలో చెప్పుకున్నట్టు వైసీపీ నుంచి వచ్చిన వల్ల మనకు తెలియదు. కానీ వాస్తవంగా అయితే ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ మీద కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా వారు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీదంతా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఇంకో విధంగా మాట్లాడినా కూడా ప్రతి ఒక్కటి ఆయన ఆరోపించినదంతా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. తొందరపడి ఆ రాజీనామాను ఆమోదించడం, వారు ప్రెస్ మీట్ పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా వారు చేసిన ఆరోపణలన్నీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు అనేది ఈ రోజు చాలా కీలకమైన ఉద్యోగాలు. మరి అలాంటి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? విద్యార్హత ఉన్న వారికి ఇచ్చారా? విద్యార్హత లేని వారికి ఇచ్చారా? గత వైసీపీ హయాంలో ఈ ఉద్యోగాల్లో నియామకాలు ఎలా జరిగాయి? అలాగే టీడీపీ నాయకులు అంటున్నారు కదా, మరి కోర్టుకు వెళ్తారేమో, మరి కోర్టుకు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా. మరి కోర్టుకు వెళ్తారేమో అనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వీరు మరి దాన్ని ఎలా తీసుకోవాలో మరి అర్థం కావట్లేదు. చెప్పండి. ఇప్పుడు కోర్టుకు పలు అంశాల మీద కోర్టుకు వెళ్తా ఉంటారండి, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ మొత్తానికి మనకు జరిగిన అక్రమాలు, కరప్షన్ అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్నిట్లో కోర్టుకు వెళ్తారు, ఇలా వెళ్తారు, అలా వెళ్తారంటే ఇంకా కొంత స్వేచ్ఛ మనం రాజకీయ నాయకులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకి అధికారులకి మధ్య ఏర్పడిన ఒక కాన్ఫ్లిక్ట్. ఎవరికి మనం స్వేచ్ఛ ఇవ్వాలి? ఖచ్చితంగా మనం పరిపాలిస్తున్నాం కాబట్టి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి. కొన్నిసార్లు ఆ రాజకీయ నాయకులు ఏదైతే చెప్తారో తూచా తప్పకుండా అధికారులు దాన్ని పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. దాంట్లో వాళ్ళు కోర్టుకు వెళ్తారని మనం భయపడడానికి వీలు లేదండి. ఓకే ఓకే, అదే కదా. సరే సరే, ఓకే. కార్తిక్ గారు గుడ్ మార్నింగ్. ఎలా చూడొచ్చు అంటారు సార్ జీవీ రెడ్డి ఇష్యూని? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. సరే, వాస్తవంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల మూడులో కాకుండా వాస్తవంలో మాట్లాడుకునే ప్రయత్నం